లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై ఒక పెన్ను సంచలనం నమోదైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా ఉంటూ ఢిల్లీ స్థాయిలో పార్టీ చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ వెన్నుంట ఉండి అనేక కష్ట నష్టాలను ఓర్చుకున్న తనను ఒక పందికొక్కు లాంటి వ్యక్తి మాటలు విని బయటకు గెంటేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. తన విధేయతను శంకించిన ఒక సామర్థ్య పౌరుడిని చేతిలో స్వార్థపౌరుడి చేతిలో జగన్ కీలుబొమ్మలా మారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి తన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ జగన్పై నిప్పులు జరిగినట్టు తెలుస్తుంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నన్ను కాదని ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తి చేసిన మాటలు విలువిచ్చి నన్ను దూరం పెట్టడం నీ పతనానికి ఆరంభమని ఆయన హెచ్చరించారు. నువ్వు ఆ పందికొక్కును నమ్మి నన్ను గెంటేశావు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఈ జనంలో మళ్ళీ ముఖ్యమంత్రివి కాలేవు అని ఆయన శాపనార్థాలు పెట్టినట్టు సమాచారం. జగన్ చుట్టూ ఉన్న కొటార్లో ఒకరు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, వారు చెప్పే అబద్ధాలను నిజమని జగన్ నమ్మి జగన్ తన సొంత మనుషులను ఒక్కొక్కరిగా వదిలివేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను ఎన్నో అవమానాలను భరించని, కేవలం జగన్పై ఉన్న గౌరవంతోనే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు అది సహన పరిమితిని దాటిపోయిందని ఆయన స్పష్టం చేశారు. జగన్ వైఖరి వల్ల పార్టీలో సీనియర్లు గౌరవం లేకుండా పోయిందని, కేవలం భజన చేసే వారికి ప్రాధాన్యత దక్కుతుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఒకప్పుడు జగన్కు అత్యంత ఆప్తుడిగా ఉండి ఆర్థిక మరియు రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దిన విజయసాయిరెడ్డి ఇప్పుడు నేరుగా జగన్ పైన విమర్శలు చేయడం వైసీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పట్టున్న సాయిరెడ్డి దూరం కావడం వల్ల పార్టీకి తీరని లోటు ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అహంకారం మరియు పక్కన ఉన్నవారి కుట్రల వల్ల పార్టీ పునాదులు కదులుతున్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యకర్తలు గందరగోళం సృష్టించాయి. నువ్వు చచ్చిన సీఎం కాలేవు అనే మాట జగన్ రాజకీయ భవిష్యత్తుపై విజయసాయిరెడ్డికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. విజయసాయిరెడ్డి లాంటి మేధావి మరియు వ్యూహకర్త పార్టీ నుండి తప్పుకోవడం అనేది వైసీపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీలో ఇతర పార్టీలతో సత్సంబంధాలు నెరవేరడంలో ఆయన పాత్ర కీలకం. అటువంటివి వ్యక్తిని దూరం చేసుకోవడంలో వెనుక ఉన్న ఆ పందికొక్కులు ఎవరో అందరినీ తెలుసని ఆయన పరోక్షంగా పార్టీలోని ఒక ముఖ్య నేతను టార్గెట్ చేశారు. రాబోయే రోజుల్లో విజయసాయిరెడ్డి తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీలో ముసలం పుట్టినట్లు స్పష్టమవుతుంది. జగన్ తన పద్ధతిని మార్చుకోకపోతే పార్టీ ఖాళీ అవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తనను నమ్మిన వారిని కాదని పరాయి వ్యక్తుల మాటలను ప్రాధాన్యత ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఎదురవలసి వస్తుందో విజయసాయిరెడ్డి ఆగ్రహం చూస్తే అర్థమవుతుంది.